ద స్లోప్ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎట్ మ్యాక్సిమం టార్క్ ఆఫ్ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ dt బై ds యొక్క విలువ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఎందుకంటే మీరు టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినట్లయితే ఈ విధంగా మనము ఇక్కడ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఈ రూపంలో, ఓకేనా? సో ఇటు వచ్చేసి ఏంటి, ఇది వచ్చేసి టార్క్, మరి ఇటు వచ్చేసరికి మనం ఏం తీసుకుంటామండి, స్లిప్ తీసుకున్నటువంటి సందర్భంలో మరి మీకు తెలుసు ఇక్కడ స్లిప్ ఏమవుతుందండి, ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ఆర్ అనేది 0 అయినటువంటి సందర్భంలో స్లిప్ ఈజ్ ఈక్వల్ టు 1, మరి ఇక్కడ స్లిప్ ఈజ్ ఈక్వల్ టు సుమారుగా 0. అండర్స్టాండ్? సో మరి మ్యాక్సిమం కండిషన్ ఎక్కడెక్కడ అవుతుంది బాబు అంటే మ్యాక్సిమం కండిషన్ మనకి ఇక్కడెక్కడ అవుతుంది. అండర్స్టాండ్? ఏ కండిషన్లో? ఎస్ఎం. సార్ ఎస్ఎం అంటే ఏంటి? ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు R2 బై X2. అంటే మ్యాక్సిమం టార్క్ అనేది ఉత్పత్తి అయినటువంటి సందర్భంలో స్లిప్ యొక్క విలువ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎస్ఎం అంటాం. అంటే స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి ఇది ఎస్ఎం. అండర్స్టాండ్? సో మరి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ చూసినట్లయితే 0గా ఉంది, మరి ఫైనల్ వాల్యూ చూసినట్లయితే మరి ఎస్ఎం యొక్క విలువ, మరి మ్యాక్సిమం టార్క్ అంటే అర్థము స్లోప్ అంటే dt బై ds, మరి ఇది మ్యాక్సిమం అయినప్పుడు డిఫరెన్సియేషన్ ఆఫ్ మరి స్లిప్ యొక్క మార్పు. అండర్స్టాండ్? డిఫరెన్సియేషన్ ఆఫ్ స్లిప్ యొక్క మార్పు కనుక చూసినట్లయితే మరి మ్యాక్సిమం రీచ్ అయింది అంటే అర్థం దీని విలువ దేనికి సమానం అవుతుందండి? 0కు సమానం అవుతుంది. అండర్స్టాండ్? సో మరి స్లోప్ ఏదైతే ఉంటుందో మరి ఎందులో టార్క్ అనేది మ్యాక్సిమం రీచ్ అవ్వడము, వేరియేషన్ ఆఫ్ స్లిప్, టార్క్ రీచ్ ఎట్ మ్యాక్సిమము, దేర్ ఫోర్ dt బై ds విలువ ఈక్వల్ టు 0. సో స్లోప్ ఏమవుతుందండి? 0. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దట్ ఈస్ ఆప్షన్ 3.